సార్ నమస్తే. రాజధాని ఫైల్స్ ఆ ట్రైలర్ చూశారు కదా సార్, ఎలా అనిపించింది మీకు? ఈ అమరావతి ఉద్యమంలో మీరు చాలా కీ పాత్ర పోషించారు, ఉద్యమంలో ఉన్నారు, మీరు అనుకున్నట్టు వచ్చింది అనుకుంటున్నారా? ధన్యవాదాలు ఫజల్ గారు. ఒక 2 గంటల క్రితం చూశాను. ఒక అమ్మను చూసినట్టుగా ఉంది. ఓకే. నా మాతృగడ్డ రోదనలను విన్నట్టుగా ఉంది. ఓకే. నాకు ఈ సినిమా తీసిన వాళ్ళు పెద్దగా పరిచయం లేదు, కానీ రవిశంకర్ కంఠమనేని గారు తీశారు. సాధారణంగా ఏ సినిమా తీసినా పైసల కోసం చేస్తారు, ఓకే, లేదా కీర్తి కోసం చేస్తారు. అవును. ఏదో ఒక రాజకీయ పార్టీ జెండాని ఎజెండాని మోయటం కోసం చేస్తారు. అవును. ఇది కమర్షియల్ సబ్జెక్ట్ కాదు. కమర్షియల్ సబ్జెక్ట్ కాకపోగా ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక దయనీయమైన రైతు హృదయ ఘోష, కరెక్ట్, వాస్తవికత, ఏది కల్పితం కాదు. అవును. గతంలో 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళు. అంటే సమాజంలో జరిగే సంఘటనలను, నిజాలను దృశ్య రూపకంలో ప్రజలకు అందించే ఒక సందేశాత్మక చిత్రాలు ఉండేవి. ఓ దాసనారాయణరావు గారు, కె బాలచంద్ర గారు, లేదా కులాంతరాల మీద ఒక కె విశ్వనాథ్ గారు, బివి నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు. అవును. ఈ రూపాయి ప్రాపకముల పడిపోయి సినిమా కూడా ఏంటంటే రూపాయి నాణ్యం మీద నడుస్తూ ఉంటుంటుంది. అవును. ఇక్కడ రైతులు కూడా పెద్ద మనసు చేసుకొని సర్వం త్యాగం చేసిన వాళ్ళ హృదయ వేదన అనుకోవచ్చు మనం. అందుకని అసలు అమరావతి అనే పదమే ఒక అద్భుతమైన ఆంధ్రుల ఉచ్ఛ్వాస నిశ్వాసక నిదర్శనం. మేము రాజధాని ఉద్యమంలో కూడా ఈ బహుజన కులాల తరపున రాజధాని ఉద్యమ గ్రామాల్లో పర్యటిస్తూ పదే స్వయంగా నేను చెప్పిన మాట, 4 పంచదార పలుకులు చేతిలో వేసుకోండి, నోట్లో వేసుకోండి, ఎంత తీయగా ఉంటాయో. తేనెను అరిచేతిలో పెట్టి నాకండి, ఎంత కమ్మగా ఉంటుందో. ఒక్కసారి ఊపిరి బిగబట్టి జై అమరావతి అని నినదించండి, దిక్కులు పెక్కటిల్లేలాగా ఆంధ్ర ప్రతిధ్వని అనిపిస్తుందని చెప్పి మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర రాజధాని కోసం రైతులు తరాల భూముల్ని, తలరాతలను దానం చేశారు. అవును. అదొక చారిత్రక నేపథ్యం. దేశంలో మరి ఎక్కడా జరగల ఇలా. అలాంటి రైతుని రోడ్డు మీద ప్రభుత్వం లేదా ఒక దాష్టీకం రహదారుల పాలు చేస్తే ఎక్కి ఏడ్చారు. అవును. రైతులు ఎక్కి ఏడుస్తుంటే కళ్ళంట కన్నీరు కాకుండా రక్తజీరలు గారుతుంటే ఆనందపడ్డారు. ఆ దాష్టీకం అలా జరిగింది. ఆ దాష్టీకం ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాని, అమరావతి అనే సినిమాని రాష్ట్రంలో ప్రజలు కానీ, ఇది రాజకీయ ఎజెండాగా వచ్చిన సినిమా కాదు కాబట్టి దీన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నిర్మాతలను కానీ లేదా ఇందులో ఉన్న నటీనటులను కానీ, ఎందుకంటే ఇది కొన్ని దృశ్యాలని, కొన్ని నిజాలని, అది సినిమా కావచ్చు, పుస్తకం కావచ్చు, కావ్యం కావచ్చు, వాటిని ప్రజలే సొంతం చేసుకోవాలి, కాపాడుకోవాలి, ప్రోత్సహించాలి. ఈ సినిమాలో నేను ఒక మాట విన్నా, ఒక్కడి అహంకారం వేల మంది రైతుల కన్నీరు, కోట్ల మంది కుటుంబాల భవిష్యత్తు. అవును. ఇది రాజధాని. నేను ఇందా టీజర్లో కూడా మీరు ఒక మాట విన్నారు, 140 కోట్ల మంది ఉన్న దేశానికి ఒక రాజధాని, 5 కోట్ల మంది ఉన్న రాష్ట్రానికి 3 రాజధానులు. ఇదెక్కడ న్యాయం? ఈ ప్రశ్న కేవలం రాజకీయమే, రాజకీయాల కోసం రైతులు బలి. ఈ ప్రశ్నను ఆలోచించాలి సమాజం. అవును. ప్రభుత్వాలు ఆలోచించాలి, దేశంలో ప్రజలు ఆలోచించాలి. అంటే ఒక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టాల ప్రకారంగా ఇచ్చిన ఒక రైతుకు సంబంధించిన స్థలరాతని రాజ్యం, అదే సినిమా రూపంలో ఎలా వచ్చింది, రాజ్యం చేస్తున్న ఈ హుకుం కాలరాయటాన్ని ఒక అద్భుతమైన సన్నివేశాలతో తీశారు. ఓకే.
ఇందులో వినోద్ కుమార్ గారు ప్రధానమైన పాత్ర నిర్వహించారు. తహిమాయన్ని కూడా రాజధానిలో ఉన్న 29 గ్రామాల పరిధిలోనే రైతులతోనే ఈ చిత్రీకరణ జరిగింది. ఓకే, రైతులతోనే ఈ చిత్రీకరణ జరిగింది. కాబట్టి నేను ఇందాక కూడా ఈ యొక్క టైలర్ కూడా అసలు నిమిషానికి లక్షలకు వెళ్ళిపోతున్నాయి వ్యూస్ యూట్యూబ్లో, ఓకే, పెద్ద ఎత్తున. ఇందాక నేను చూశాను, చాలా తక్కువ టైంలోనే 3 లక్షలు 4 లక్షలు ఈ వరుసన ఈ టైలర్ని ఆస్వాదించే పరిస్థితి, అందరూ కూడా హక్కును చేసుకుంటున్న పరిస్థితి. ఓకే, అది ఒక తెలుగుదేశం పార్టీనా, వైసీపీ పార్టీనా, లేదా ఉద్యోగస్తుడా, ఉపాధ్యాయుడా, లేదా దళితుడా, రైతుడా అని కాదు, కేవలం కృష్ణా జిల్లా కూడా పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అవును ఆస్వాదిస్తున్న పరిస్థితి. నేను నిజానికి చెప్పాలంటే అసలు అమరావతి మీద ఒక చక్కని సినిమా ఒకటి తీసి దాని యొక్క గాథని, బాధని, వ్యధని ప్రజల ముందు ఉంచుదామనే ప్రయత్నాలు నేను చేశాను ఓకే కొంతమంది మిత్రులతో. ఓకే, కాకపోతే సఫలీకృతం కాల. రవిశంకర్ గారు రూపాయిని పక్కన పెట్టి ఒక యథార్థ గాథను ప్రజెంటేషన్ చేద్దామనే ఒక తపస్సుతో ఓకే ఈ అమరావతి ఫైల్స్ సినిమాని తీసే ప్రయత్నం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. నేను అమరావతి బహుజన జేఏసీగా ఆ రాజధాని ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రధాన చోదక శక్తిగా అటు రైతులకు కానీ రాష్ట్రంలో తెలుగు ప్రజలకు కానీ తప్పనిసరిగా ఈ సినిమాని ఆదరించాల్సిన అన్ని అంశాలు కవర్ అయ్యాయి అనిపించిందా మీకు? అన్ని అంశాలు కవర్ అవటమే కాకుండా ఒక వాస్తవాన్ని చెప్పారు. ఓకే, అంటే అక్కడక్కడ విజువల్ పరంగా అక్కడక్కడ ఏదో గుడివాడ క్యాసినో డ్యాన్స్ కూడా ఐటమ్ సాంగ్ ఏదో పెట్టారు. అది కొడాల నాన్నగారు అయితే చాలా బాగా చూస్తారు, ఓకే, చక్కగా ఆస్వాదిస్తారు. గుడివాడ ప్రజలందరూ కూడా కొడాల నాన్నగారు చూపిస్తారు. సినిమా యొక్క సన్నివేశాలను రక్తి కట్టించడం కోసం అసలు కొన్ని తీరుతెన్నులను కూడా ప్రజల్లో నుంచి చేసే ప్రశ్నలు మొలకెత్తేలాగా ఈ సినిమా ఉంది. కాబట్టి సన్నివేశం ఏంటంటే ఈ మధ్య తీస్తున్న సినిమాల కంటే ఏదో ఒక రాజకీయ ఎజెండాతో, స్వలాభాపేక్షతో, లేదా ధనదాహంతో, లేదా డబ్బులు పెట్టుబడి పెడితే తీసే సినిమాల కంటే చాలా కాలం తర్వాత ఇలా ఒక నిజమైన ప్రజల కోసం లేదా రైతుల కోసం, అంటే ఆ కుట్ర కోణం అనేది పబ్లిక్ అర్థమైంది అని అనిపించిందా మీకు? అంటే మీరు చేయలేంది ఈ సినిమా ద్వారా సాధ్యమైంది అనుకోవచ్చా? అంటే పాదయాత్ర చేశారు, పోరాటాలు చేశారు, ఢిల్లీ వరకు వెళ్ళారు. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని అమరావతిలో 1500 రోజుల ఉద్యమం ఎప్పటికీ జరుగుతున్న ఉద్యమం. అవును, రేపటి ఎన్నికల్లో కూడా ఆ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఇంత సుదీర్ఘమైన ఉద్యమ ప్రస్థానం తెలుగు గడ్డ మీద, నేల మీద ఎప్పుడూ లేదు. అవును, మేము అంటే సినిమా ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది కదా పబ్లిక్ ని కదిలించడంలో, అందులో భాగంగానే సినిమా తీసుకొచ్చారు. అందుకని పదార్థంలోనే విలువ ఉందండి. అవును, రాజధాని అమరావతి పదార్థంలోనే విలువ ఉంది. ఆ విలువ తగ్గట్టుగానే ఈ సినిమా ప్రజెంటేషన్ ఇచ్చింది. అవును, ఇది తప్పనిసరిగా ప్రజలను ఆకట్టుకుంటుంది. నాకు తెలిసి ఒక విధంగా చెప్పాలంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఒక 60 రోజుల తర్వాత జరగబోయే ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ కనుక కిందకి దిగితే ఈ సినిమా ప్రభావం కూడా అందులో ఉంటుంది. అవును, ఎందుకంటే ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించే పరిస్థితి, ఇది వాస్తవం అనే పరిస్థితి, నిజాన్ని నిర్భయంగా చెప్పే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క టైలర్ విడుదల సందర్భంగా నేను కోరుకునేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కానీ, నా దళిత బహుజన కులాలను కానీ, రైతులను కానీ తప్పనిసరిగా ఇటువంటి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తప్పనిసరిగా ఆదరిద్దాం. ఇంకోటి ఏంటంటే ఇందులో ఫస్ట్ డైలాగేనండి, ఫస్ట్ డైలాగే రోమాలు నిక్కరబడిసే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఎవరో కన్నబిడ్డకు నువ్వు తండ్రిగా ఉంటామేంటి, ఎవరో కన్నబిడ్డకు నువ్వు తండ్రిగా ఉంటామేంటి అవును అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అవును, అంటే రాజధాని అమరావతిని ఎవరో ఒక ప్రభుత్వం పెట్టింది కాబట్టి అది ఉండటానికి వీలు లేదు, దాన్ని తుంచాల్సిందే అని చెప్పేసి అని ఒక మాటతో ఈ సినిమా స్టార్ట్ అయినట్టుంది. ఆ యొక్క టైలర్లో చూసా. తర్వాత రైతులు అంటారు, పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంత అవసరం. ఏడాది కాదు 4 ఏళ్ళైనా సరే పంటను రక్షించుకుందామని చెప్పిన పద్ధతుల్లో రైతుల పోరాటం సన్నివేశాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మా అమరావతి ఉద్యమంలో మీరు ఇందాక అన్నట్టుగా పాదయాత్రలో కానీ, లేదా ఉద్యమ శిబిరాల్లో కానీ, న్యాయస్థానం మీద ధర్నాలు కానీ, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర ధర్నాలు కానీ, సిఆర్డీఏ దగ్గర ధర్నాలు కానీ, వాటన్నిటికీ ఈ సినిమా అద్దం పట్టింది అనుకో. వాళ్ళందరూ పాల్గొన్న వాళ్ళే, అవును, ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళే ఈ సినిమాలో కూడా కనిపిస్తారు. వాళ్ళ దగ్గర నుంచే ఈ షూట్ జరిగింది. అవును,
ఈ ఉద్యమ ఘట్టాలని Okay. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చారు తప్ప ఎక్కడో బయట వ్యక్తుల నుంచి చేసింది ఏం లేదు. అందుకని పబ్లిక్ ఆలోచించేలా చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనుకోవచ్చు కదా మనం. ఆ పసుపు పచ్చని ఆకుపచ్చని కండువాలు, ఓకే, నీలి కండువాలు, ఆ కేసులు పడ్డ మహిళలు వాళ్ళే చాలా స్పష్టంగా కనిపిస్తారు. తప్పనిసరిగా నాకు తెలిసి అయితే ఈ ఫైల్స్ అనేది చరిత్రలో ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే సువర్ణలిఖిత అధ్యయనం ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ కలిగి ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ సినిమా ప్రభావం కూడా రాజధాని ఫైల్స్, రాజధాని ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఈ సినిమాని చాలా చక్కగా దీవిస్తారు, చూస్తారు, ఆదరిస్తారు. ఓకే, ప్రభుత్వానికి కూడా చాలా గట్టిగా ఒక చండ్రకోలతో, అంటే ఒక ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గాలు చేస్తే దాన్ని కూడా ప్రతిఘటించే విధంగా, ఒక నిరసన వ్యక్తం చేసే విధంగా ఈరోజు దృశ్యమాలిక సినిమాలు కూడా ఒక భావాన్ని ప్రజల్లో ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఏం సందేశం ఇచ్చింది అమరావతి అంటే, ఒక దాష్టీకం జరుగుతుంటే ఆ దాష్టీకానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటుని ఒక ఉద్యమంగా రూపొందిన ఒక వృత్తాంతాన్ని ఓ సినిమా ప్రక్రియ దృశ్యమాలికగా ఈ రోజున రవిశంకర్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. తప్పనిసరిగా అమరావతి ఫైల్స్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలు పొందుతుందని ఆశిస్తాం. అది సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిని కాపాడుకోవాలి. అమరావతి మీద వచ్చిన ఏ అంశాన్నైనా సరే, అది సినిమా దృశ్యం కానీ మరొకటి కానీ తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎంత చెప్పినా తరగదండి అమరావతి గురించి. అసలు అమరావతి యొక్క ఘట్టాల గురించి కానీ, దాని నిర్మాణం గురించి కానీ, లేదా ఇప్పుడున్న దాష్టీకం గురించి కానీ, రాజధాని లేని పరిస్థితి గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత తప్పిదం చేసిందో, ఘోరాతిఘోరమైన తప్పిదం అమరావతి మీద కాలు పెట్టి చేసిన ఆ యొక్క దుష్టాంతాన్ని వర్ణనాభత్యతం. మీకు నేను చెప్పాలన్నా కూడా మహిళల పడ్డ చర్యలు కానీ, ఆ అరుపులు కానీ, ఆవేదనలు కానీ, పోలీసుల పహారా కానీ, బుట్ల చప్పుడు కానీ, రోదనలు కానీ, కౌలు రాకపోవటం కానీ, ఇల్లు గడవకపోవటం కానీ, అల్లుళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోవటం కానీ, భయంగా ఎవరిని ఎప్పుడు సార్ ఒకటే 60 సంవత్సరాల రైతు మీద 62 కేసులు పెట్టారండి. అవును, 210 కేసులున్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. దాదాపు ఒక 230 మంది ప్రత్యక్షంగా గానో పరోక్షంగానో అమరులు అయ్యారు. అమరావతి యొక్క ఘోషకి హృద్వేగానికి గురైన వాళ్ళు ఉన్నారు. అవును, కాబట్టి ఇది కళ్ళ ముందు జరిగిన ఒక చారిత్రక సన్నివేశం, యథార్థ దృశ్యమాలిక. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అమరావతిని హక్కును చేర్చుకుందాం. అమ్మని పలకరించినట్టుగా ఉంటుంది, అమ్మని ఆశీర్వదించినట్టుగా ఉంటుంది. అమరావతి సినిమాని, అమరావతి ట్రైలర్ని కానీ, దాని యొక్క ప్యూషులను కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, అమరావతి రైతులతో పాటు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ సినిమాని దీవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే మీరు చెప్పేది కేవలం ఏపీ ప్రజలే కాదు, మొత్తం దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ, అసలు రాజధాని పేరుతో జరిగిన కుట్ర ఏంటో తెలుసుకోవాలంటే రాజధాని ఫైల్స్ చూడాల్సిందే అంటున్నారు మీరు. చూడాల్సిందే. భవిష్యత్తులో ఈ సినిమా కనుక ఇంకా హిట్ అయిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనుక దీనిని గౌరవిస్తే రేపే తమిళంలోనో, మరాఠీలోనో, హిందీలో కూడా ఈ సినిమా అనువాదం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే అంత చక్కని సినిమా చిత్రీకరణ కూడా చూశాను నేను. సినిమా చిత్రీకరణ కానీ, ఆ యొక్క చెప్పే పద్ధతి కానీ, మాటలు కానీ, ఆ పాత్రల యొక్క సజీవతనం కానీ ఎక్కడ కూడా కల్పితం లేదు, కట్టుకథలుగా లేదు. ఖచ్చితంగా వీళ్ళు కష్టపడి తీశారు. మరి ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆశయ సిద్ధితో సినిమాని తీశారే తప్ప ఆశతో సినిమా తీయలేదు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.